బీజేపీలో కూడా అదే వర్గాలు తయారవుతున్నాయి, బీజేపీలో కూడా అదే వర్గాలు తయారవుతున్నాయి కాబట్టి నేను అదే స్ట్రీమ్ లో వెళ్తా. సో నాకు వీళ్ళు గ్రేట్ కాదు, వాళ్ళు గ్రేట్ కాదు, ఎవరు గ్రేట్ కాదు. ఎవరైతే స్టేట్మెంట్స్ ఇస్తున్నారో ఇప్పుడు నేను అంటానండి, ఏ నాయకుడైనా సరే, ఇప్పుడు మీరు చేసిన 10 పేర్లైనా 15 పేర్లైనా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 100 ఏళ్ళైతే ఎవరు ఉండరు కదా, ఉంటారా? వాజ్పేయి గారు కూడా నేను ఒక్కడనే ఉండాలి, నేనే పార్టీ అనుకొని పని చేయలే, వెనక మోదీ గారిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. మోదీ కూడా ఇప్పుడు నేను ఒక్కడనే, నేనంటేనే పార్టీ, నేను లేకపోతే పార్టీ ఉండకూడదు అనే ఎజెండాలో వర్క్ చేయలే, యోగిని రెడీ చేస్తున్నారు. తర్వాత అన్నామలై సార్, తేజస్వి సూర్య ఇలాంటి ఎంతో మంది టాప్ అండ్ లీడర్స్ రెడీ అవుతున్నారు నెక్స్ట్ జనరేషన్లో పార్టీ జెండాని బాధ్యతను తీసుకోవడానికి. ఒక్క వ్యక్తితో సంఘటన నాశనం అవ్వకూడదు, అట్లా అవుతే పైనుండి వేటు పడుతుంది. సో ఈ గ్రూప్ పాలిటిక్స్ ఇవన్నీ ఏదైతే మీడియా పరంగా వస్తున్నాయో ఇలాంటివి బీజేపీ సపోర్ట్ చేయదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్స్ వెరీ క్లియర్, మా సిద్ధాంతం సపోర్ట్ చేయదు. దీనికి ఎవరైతే అగేన్స్ట్ గా చేస్తున్నారో వాళ్ళ మీద వేటు పడుతూనే ఉంటది, అది మీ నోటీస్కి వచ్చినా రాకపోయినా. మరి ఎందుకు ఇంతవరకు రాజా సింగ్ మీద ఎందుకు పార్టీ యాక్షన్ తీసుకోవట్లేదు? క్రమశిక్షణ ఉంటది పార్టీలో, ఇంత పార్టీకి సంబంధించి ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఒక ఎమ్మెల్యే మీరే చెప్పారు 2019లో రాజాబాయి కావాలి, రాజాబాయి లేకపోతే పార్టీ లేదు అనుకున్న వ్యక్తి ఇంత పార్టీ మీద ఇంత వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, కిషన్ రెడ్డి పైన కానీ పార్టీ నాయకుల పైన కానీ, పాత సామాన్ అంతా పోవాలని చెప్పేసి ఇంకా ఎంతమందికి ఇస్తారు, కొత్త వాళ్ళు రావాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అది నిజమా పార్టీలో జరుగుతుందా? వ్యక్తిగతంగా రాజాబాయి ఇఫ్ ఇన్ కేస్ తన ఒపీనియన్ అయితే, ఇప్పుడు తన ఒపీనియన్ ఏంటి, యాజ్ అ సెల్ఫ్ ఇండివిజువల్ తన ఒపీనియన్ ఏంటి? ఇది పార్టీ ఒపీనియన్ కాదు, బీజేపీ ఒపీనియన్ కాదు, రాజాబాయి ఒపీనియన్ ఏంటి? పాత సామాన్ అని మీరు ఏదో స్టేట్మెంట్ ఇస్తున్నారు, అదే ఆయన స్టేట్మెంట్, ఆయన స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్స్ ని పట్టుకొని సంఘటనని బీజేపీ డిస్ట్రాయ్ చేయదు ఎప్పుడు కూడా. అది ఏ కార్యకర్త దే విల్ నాట్ డూ ఇట్. ఎస్ బాయ్ చెప్పినారా, ఓకే, బాయ్తో మాట్లాడే వాళ్ళు ఉంటారు, చెప్పేటోళ్ళు ఉంటారు. లాస్ట్ టైం కూడా హిందుత్వం బేస్డ్ ఓవైసీ బేస్డ్ ఏదో చేసినారు అని చెప్పేసి సస్పెండ్ కూడా చేసినారు. సో అప్పుడు సస్పెండ్ చేసింది పార్టీ, ఎలక్షన్స్ ముందు మళ్ళీ కొన్ని జరిగినాయి మీటింగ్స్. అదే బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి చెప్తున్నాడు కదా రాజా సింగ్, మీడియా ప్రకారం చెప్తాను, నేను పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ లో చెప్పలేదు. డేర్ టు గో అండ్ ఆస్క్ రాజాబాయ్, టైం ఇస్తలేడు. ఇట్స్ అది మీ మధ్య ఉండాలి. మీ మీడియాకి ఆయన ఎందుకు టైం ఇస్తలే, ఇంకో మీడియాకి ఎందుకు ఇస్తున్నారు అంటే అది ఆయన డిసైడ్ చేసుకోవాల్సి. ఏ మీడియాలో టైం ఇవ్వకుండానే TV9 లో వాటిలలో ఎందుకు స్క్రోల్ అవుతారండి? వేరే మొన్న రీసెంట్ గా ఏదో చిత్రగుప్త్ అని గిరీష్ మీద దాడి చేశారు బండి సంజయ్ అండ్ అభిమానులు. ఫస్ట్లీ అదే చెప్తున్నాండి, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. వీళ్ళు దాడి చేశారు లేకపోతే వీళ్ళు ఎఫెక్ట్ అయ్యారంటే ఒకసారి ఛానల్ ఓపెన్ చేయండి. చిత్రగుప్త్ ఛానల్కి నేను కూడా వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇట్ వాజ్ మై ఫస్ట్ పాడ్కాస్ట్. నేను పాడ్కాస్ట్ స్టార్ట్ చేసేది అది ఫస్ట్, దాని తర్వాత చేసాం చాలా పాడ్కాస్ట్. పర్సనలీ గిరీష్ దారముని అన్న నాకు తెలుసు, ధార్మిక్గా ఆయన ఎంత మంచి వ్యక్తి నాకు తెలుసు, ధర్మం గురించి ఆయన కొట్లాడే విధానం నాకు తెలుసు. కాషాయం కండు వేసుకునే చెప్తాడు కదా మొత్తం. ఆయన కాషాయం కండువ మాత్రం వేసుకున్నాడు, ఆయన శరీరం అంతా కాషాయం అండి. గిరీష్ అని అంటేనే కాషాయం అని మనిషిని ఎందుకు దాడి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వేరే నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నాకు అన్న అంత పర్సనల్ తెలుసు అంటున్నావు కదా, ఆయన ఎంత మంచి తత్వం, ఆయన దగ్గర నుంచి మేము ఎన్ని నేర్చుకున్నాం. చాలా ప్రోగ్రామ్స్కి యూజువలీ ఎప్పుడైనా క్షాత్రం అని కానీ రిఫ్లెక్షన్ వాళ్ళు కండక్ట్ చేసినా, వేరే ఎవరు ఏ వేదికల మీదైనా కూడా ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచి చాలా విషయాలు అడుగుతారు. ఆయన హిస్టరీ నుంచి కానీ సమ్ బేసిస్ నుంచి తీసి మాకు ఎన్నో విషయాలు చెప్తుంటే మేము కింద కూర్చొని నోట్ చేసుకుంటాం. అంత నాలెడ్జబుల్ పర్సన్. బట్ ఎక్కువ తెలివి ఉన్నోడు అతి తెలివి అయ్యి తిక్కగా చేస్తారంటే అది చూడండి. ఒక్కొక్కసారి కార్యకర్తలు అని మాట్లాడుతున్నారు, బీజేపీ కాషాయం అని మాట్లాడుతున్నారు, చాలా బాగుంది. బట్ బీజేపీ సిద్ధాంతం ఏంటి అని తెలియకుండా బిహేవ్ చేయడం కరెక్టా రాంగా? నీకొక వ్యక్తి నచ్చలేదు, నచ్చకపోని ఆడెటైనా పోని, నీకెందుకు, నీకేం అవసరం? అట్లాంటి నాయకులు 100 మంది ఉన్నారు, నీకేం అవసరం? దాడిని సమర్థించట్లేదు, దాన్ని వ్యతిరేకించాను, రెండు చేయను. ఎందుకనంటే నేను అదే చెప్తున్నా, మోదీ గారే నాకన్నా సంఘటన గొప్పది అన్నప్పుడు ఒక భార్గవి కళ్యాణి ఎంత, లేకపోతే గిరీష్ దారముని ఎంత, ఒక బండి సంజయ్ ఎంత, లేకపోతే ఇంకోళ్ళు ఎంత, వ్యక్తులు ఆ టైం బీయింగ్ వరకే ఉంటారండి. కానీ వ్యవస్థ
వచ్చే తరాలకి కూడా మనం అందించాల్సిందే. ఎంపీ మీ పార్టీకి సంబంధించి ఒక ఎంపీ ఉన్నాడు, ఇదంతా బండి సంజయ్ మీరు చేపిస్తున్నాడు అని చెప్పేసి. నేనేం సిబిఐ ఎంక్వైరీ ఆఫీసర్ డిపార్ట్మెంట్ నుంచి రాలేదు, నా దగ్గర ఏమంటారు కాల్ రికార్డ్స్, వీడియోలు, ఆడియోలు పెట్టుకొని నేను కూర్చోలేదండి. మళ్ళీ నేను అదే చెప్తున్నా, ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఒపీనియన్స్ వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడకూడదు. ఓకే, గిరీష్ అన్న చేసింది అబ్సల్యూట్ తప్పు. ఎందుకనంటే ప్రజా సంగ్రామ యాత్రలో నేను కూడా ఒక భాగమే. నేను 21-22 ఇయర్స్ ఏజ్లో ఉన్న ప్రజా సంగ్రామ యాత్ర స్టార్ట్ అయింది. 5 యాత్రలు నేను మా నాన్న ఇద్దరం కుటుంబాన్ని వదిలిపెట్టి, సంపాదన వదిలిపెట్టి, ఇంట్లో మా అమ్మ మా చెల్లి ఏం తింటున్నారు, అసలు ఇంట్లో బియ్యం తెచ్చుకునే గతుందా లేదో కూడా మేము వదిలిపెట్టి, రెంట్లు కూడా కట్టకుండా మేము రోడ్ల మీదకి వచ్చి అన్నెంబడి తిరిగాం. మేము ఏం తిన్నాము, మా అకౌంట్లలో కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుందామన్నా డబ్బులు లేని స్టేజ్లో మేము అన్నెంబడి ఎంత కష్టపడ్డాం మాకు తెలుసు. ఆడ యాత్రలో పెడితే తినేవాళ్ళం, లేకపోతే మాకు తిండి లేదు. అన్ని కష్టాలలో మేము చేసాం. ఆడ యాత్రలో ఉండి, యాత్రలో పార్టిసిపేట్ చేసి, అన్ని కష్టాలు అనుభవించి, వర్షం లేక, ఎండ లేక, చలి లేక కష్టపడి తిరిగితే ఒక ఆడదాని కష్టం తెలుస్తుంది. అబ్బాయిలకి ఏముందండి, ఆడవాళ్ళకి మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఉంటుంది. మేము 5 రోజులు మాకు తెలుసు మేము ఎంత సఫర్ అయ్యామో యాత్రలో. రోజుకి 25-30 కిలోమీటర్ల స్కెడ్యూల్ ఉంటుంది. మధ్యలో ఊర్లు స్టార్ట్ అయినాయి అంటే, మధ్యలో ఒకసారి పొలాలు స్టార్ట్ అయినాయి అంటే ఒక ఫర్లాంగ్ వరకు 5 to 8 కిలోమీటర్స్ మీకు అసలు ఏం కనిపించవు. వాష్రూమ్ కావాలన్నా ఇబ్బంది ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు పడి మేము ఎట్లా బతికినామో మాకు తెలుసు. ఇప్పటికే మా కష్టం గుర్తొస్తుంది మాకు. పేరు మాకు గుర్తింపుతో పని లేదండి. గుర్తింపు కోసం సంజయ్ పాదయాత్ర చేయలే. అదే గుర్తింపు కోసం సంజయ్ పాదయాత్ర చేసి ఉంటే నాకు సీఎం కుర్చీ కావాలని అడిగేటోడు. అర్థమైందా? ఆయనని స్టేట్ ప్రెసిడెంట్ గా తప్పించినా కూడా నేను బీజేపీ కార్యకర్తనని గర్వంగా పెట్టుకున్నాడు సోషల్ మీడియా బయోలో మా బండి సంజయ్. ఓకే, ఆయన పదవులు ఆయన ఆశించలేదు. మేమెంతండి, పాదయాత్ర నడిపిన వ్యక్తి ఆశించలేదు. హార్ట్ లో స్టంట్ పెట్టుకొని హార్ట్ పేషెంట్ ఏమండి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల కన్నా ఎక్కువ నడవకూడని వ్యక్తి, హార్ట్ స్ట్రోక్ వచ్చి అంత ఇబ్బంది పడిన వ్యక్తి, అరే పోతే పోయింది, పాదయాత్రలో చేస్తూ ప్రాణం పోయింది అనుకో, ఈ పేరు పెట్టుకోనైనా మన పార్టీ అధికారంలోకి వస్తుంది. అది ఒక్కటి జాలే, నా వల్ల పార్టీ అధికారంలోకి వస్తుంది కదా, ఆ తృప్తితో పోతారని ఆత్మ శాంతిస్తుంది అని చెప్పిన వ్యక్తి లీడర్ చూపియండి నాకు. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని ఎందుకు మరి అంత పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని ఎందుకు అంత పార్టీ లైట్ తీసుకొని మళ్ళీ కిషన్ రెడ్డిని ఎందుకు పెట్టింది ప్రెసిడెంట్ గా? అది తప్పండి. ఎవరు టెన్యూర్ అయితే వాళ్ళు. ఇప్పుడు కిషన్ రెడ్డి తర్వాత బండి సంజయ్ వచ్చారు అంటే కిషన్ రెడ్డిని పక్కన పెట్టిందని పార్టీ అని మీరు మాట్లాడతారా? ఒక్కసారి బీజేపీ నాంపల్లి స్టేట్ ఆఫీస్కి వెళ్ళి చూడండి, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎంతమంది చేశారు. బండారు దత్తాత్రేయ గారు ఇప్పుడు అక్కడ నార్త్ లో గవర్నర్ గా ఉన్న వ్యక్తి కూడా స్టేట్ ప్రెసిడెంట్ చేశారు. అట్లయితే ఆయన స్టేట్ ప్రెసిడెంట్ దిగంగానే ఆయన పక్కన పడేసింది పార్టీ. వెంకయ్య నాయుడు గారు ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ చేసినా కూడా వైస్ ప్రెసిడెంట్ దాకా వెళ్ళారు నేషన్ కి. ఉపరాష్ట్రపతి స్థాయికి వెళ్ళిన వ్యక్తి మరి అప్పుడు ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ తీసేసినట్టేనా? ఆయన ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ నుంచి ఇప్పుడు యూనియన్ కి హోమ్ అఫైర్స్ మినిస్టర్ అయ్యారు. మరి స్టేట్ హోమ్ అఫైర్స్ కి మరి ఏమంటారు, సెంట్రల్ మినిస్ట్రీ పొజిషన్ వచ్చింది బండి సంజయ్ కుమార్ గారికి. అంటే తీసి పడేస్తే పార్టీ సెంట్రల్ మినిస్ట్రీ ఇస్తుందా? ఏం మాట్లాడతారండి? ఇది ఒక సిస్టమ్, మా పార్టీలో ఒక సిస్టమ్ ఉంది. ఒకళ్ళకొక టెన్యూర్లో టైం ఇస్తారు. ఒక డెమోక్రటిక్ వేలో అందరూ కూర్చొని ఎవరు పార్టీలో లీడర్ అయితే బాగుంటుంది, స్టేట్ ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది అని ఎన్నుకుంటారు. వాళ్ళు స్టేట్ ప్రెసిడెంట్ వస్తారు, వాళ్ళ టెన్యూర్లో వాళ్ళు చేస్తారు, ఇంకోళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి. వెంకయ్యనాయుడు గారు కూడా 2 సార్లు రిపీట్ చేశారు. బండారు దత్తాత్రేయ గారికి 3 సార్లు రిపీట్ చేశారు. టైగర్ నరేంద్ర గారికి కూడా 2 సార్లు రిపీట్ చేశారు. ఏం చేయాలి మరి? చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది 2-3 సార్లు రిపీట్ చేశారండి ప్రెసిడెంట్స్ ని. ఎట్లా ఉండబోతుంది వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ సంబంధించి పార్టీ? ఇంకా మొన్ననే అయినాయి కదండి, మొన్ననే వచ్చిండు రేవంత్ రెడ్డి. ఎట్లా ఉంది? అప్పుడే అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు వెళ్ళాయంటే పీక్తుందా గవర్నమెంట్? అంత కాన్ఫిడెన్సా? చెప్తారు కదా మీరు, వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఉండదు. బీజేపీ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ వర్క్. కార్యకర్త పని చేస్తాడు, రిజల్ట్ ప్రజల చేతిలో వదిలేస్తాం. భవిష్యత్తు కూడా ప్రజలదే, పార్టీది కాదు. 90-80లో స్టార్ట్ అయిన పార్టీ ఇప్పటికుంది, ఎప్పటికీ కూడా ఉంటుంది. ఈ ఎలక్షన్ వస్తుంది, నెక్స్ట్ ఎలక్షన్ పోతుంది, ఇంకో ఎలక్షన్ వస్తుంది, ఇంకో ఎలక్షన్ పోతుంది, అవుతూనే ఉంటుంది. మా సిద్ధాంతం మాదే, మా కష్టం మాది. వెయిట్ చూద్దాం ఏమవుతుందో. మళ్ళీ మేమైతే కష్టపడడానికి రెడీగానే ఉన్నాం. వెయిట్ అండ్ వాచ్ అంతే. ప్రజల అభిప్రాయం ప్రజలకి మా నుండి ఈ పార్టీ ఇలా చేసింది, బట్ మేము దేశంలో ఉన్నాం, మేము ఇంత అభివృద్ధి చేసాం, మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేకపోయినా మేము అభివృద్ధి చేసాం, మాకు ఒకసారి అవకాశం ఇస్తే అంతే కదండి. ఒక ఓటర్ దగ్గరికి వెళ్ళి ఒక లీడర్ ఏం చేయగలుగుతాడంటే ఓటు కోసం అడుక్కోగలుగుతాడు తప్ప ఓటర్ మైండ్ సెట్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు వేయనియండి, వేయకపోయినా
మేము దాన్ని ఏం అపోజ్ చేసేది ఏం లేదు. మళ్ళీ వెళ్తాం, నమ్మకం వచ్చే వరకు వెళ్తాం, నమ్మకం తెప్పించుకునే వరకు వెళ్తాం. డీలిమిటేషన్ సంబంధించి కూడా ఒకవేళ చేస్తే సౌత్ లో బీజేపీకి అంత బలం లేదు కాబట్టి డీలిమిటేషన్ గురించి ఇంకా డిస్కషన్స్ రాలే పార్లమెంట్ లో, దానికి సంబంధించి ఏం లేదు. ఇంకా పాలసీ మేకింగ్ బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది. ఫుల్ ఎండ్ లో డ్రాఫ్టింగ్ అయిన తర్వాత అది ఎప్పుడైతే పిక్చర్ వస్తుందో దెన్ వీ కెన్ సే. ప్రతిపక్షాలన్నీ మీటింగ్ ఇప్పుడే పెట్టుకుంటున్నాయి కదా. నార్త్ లో అవుతుంది, సౌత్ లో కాదు. ఆల్రెడీ ద్రవిడియన్ పాలిటిక్స్ నడిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం అట్లీస్ట్ దీనికి ఫుల్ స్టాప్ వేసి ప్రజలకి సొసైటీకి మంచిది ఏది జరుగుతుందో అది ఆలోచిద్దాం ప్లీజ్. ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టుకుంటున్నాయి కదా, సౌత్ కి అన్యాయం జరుగుతుంది కావాలని మీటింగ్లు పెట్టుకునేది వాళ్ళ కొంపలు తగలబడిపోకుండా ఉండడానికి. కాకపోతే బయటకి అట్లాంటివి చెప్తూ ఉంటారు. డ్రామానా? ఇట్స్ సింపుల్, ఇట్స్ వెరీ సింపుల్. వీ హ్యావ్ ఎన్ ఎజెండా. మా పాలసీ మేకింగ్ డ్రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత దానికి ఫుల్ లెంత్ క్లారిటీ వచ్చిన తర్వాత మేము మాట్లాడతాం.